రైట్. ఇక ఎన్నికల కౌంటింగ్ కూడా మొదలైంది. పోస్టల్ ఓట్స్ మొదట లెక్క వేస్తారు, ఆ తర్వాత ఈవీఎంలు లెక్కేయడం జరుగుతుంది. ఇక్కడ జూబ్లీహిల్స్లో కానీ అట్లాగే బీహార్ శాసనసభ ఎన్నికల్లో కానీ ఆ ప్రక్రియ ఆరంభమైంది. రైట్. ఏంటి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి మీరు వేస్తున్న పోరాటం ఇది కొంత దగ్గర పడిందంటారా తీర్పు రావడానికి? వీటికన్నిటికీ ఇవాళ 10 మంది మీద చర్యలు తప్పు అని నమస్తే తెలంగాణ కూడా రాసింది. నిజంగా ఆ పరిస్థితి వస్తుందా ముకుల్ రాయ్ నేపథ్యంలో? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఖచ్చితంగా సార్, మీరు అన్నట్టుగా నిన్న ఏదైతే వెస్ట్ బెంగాల్కి సంబంధించిన తీర్పు వచ్చిందో 100కు 100% స్వాగతించాల్సినటువంటి విషయం. అది చట్టంలో ఏ రకంగా అయితే 2/3కి సంబంధించిన ఎమ్మెల్యేలు మారొచ్చనుందో, గతంలో కేసీఆర్ గారు అని చాలామంది తీసుకునే ప్రయత్నం చేస్తారు. గతంలో మేము తీసుకున్నది కూడా 2/3 అనే నిబంధనకు లోబడే తీసుకున్నాము. మళ్ళీ మీరు అనవసరంగా లేదు సార్, కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని చెప్పా, మీరేం పెద్ద ఇదేం కాదు. మీరు చేసింది ఏంటి? అప్పుడు తప్పే చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ అదే తప్పు చేసింది. మీరు ఒక్కసారి కొంచెం లెక్కలు చూడండి సార్. 2/3 నాకు తెలుసు కదా. ముందు ఒక తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఏ రకంగా ఇచ్చారు పదవి, మంత్రి పదవి ఇచ్చేశారు కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడగలేదు, కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో వీళ్ళిద్దరు కుమ్మక్కాయ అనుకుంటారు. నేను కాంగ్రెస్ వాళ్ళని అడిగా, బీజేపీ వాళ్ళని అడిగా, మిమ్మల్ని కూడా అన్నాడు. కాంగ్రెస్ పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే దాంట్లో ఒకటి ఇమ్మీడియట్ గా బై ఎలక్షన్ వచ్చింది. మిగిలిన 18లో 2/3 చేరలేదు. అందరూ అప్పుడొకళ్ళు రాజీనామా చేస్తే అందరిని కలిపి ఒకసారి గుంపు కొత్తగా స్పీకర్ మనోడే కాబట్టి చేశారు. ఇప్పుడు చివరికి ఆ స్పీకర్ పోచారం గారు కూడా కాంగ్రెస్ వెళ్ళాడు. ఇప్పుడు ఏదేమైనా కూడా నిర్ణయం స్వాగతించాల్సింది. ఈ 10 మందికి సంబంధించి జూబ్లీహిల్స్ ఫలితం ఎట్లా ఉన్నా కూడా స్వయంగా ఆ ఎమ్మెల్యేలే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ప్రెజర్ పెట్టే పరిస్థితులు తప్పకుండా వస్తాయి. ఆ నిర్ణయాన్ని చూస్తూ ఉంటే బహిష్కరణకు అనర్హత వేటు వేసే అవకాశం ఉందా? 100కు 100% ఉంది సార్, 100కు 100% ఉంది. నిన్నటి ఉదాహరణ ముకుల్ రాయ్ గారికి సంబంధించిన ఉదాహరణ మనం చూడొచ్చు. ఏ రకంగా అయితే భారతీయ జనతా పార్టీలో గెలిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ టీఎంసీలోకి పోయినటువంటి పరిస్థితులు మనం చూసినాము. చట్టాలు అనేవి భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా, టీఎంసీకి ఒక రకంగా, భారత రాష్ట్ర సమితికి ఒక రకంగా, కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా అయితే ఉండవు. ఖచ్చితంగా ఏదైతే అక్కడ వెస్ట్ బెంగాల్లో నిర్ణయం జరిగిందో 100కు 100% ఈ 10 మంది మీద బహిష్కరణ వేటు పడే అవకాశాలు చాలా చాలా స్పష్టంగా ఉన్నాయి. దాంట్లో మరీ ముఖ్యంగా ఖైరతాబాద్కు సంబంధించి అనర్హత వేటు పడే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దానం నాగేందర్ గారిని వీళ్ళు మరీ ముఖ్యంగా ఒక అడుగు ముందుకేసి ఖైరతాబాద్, మన సికింద్రాబాద్ నుండి పార్లమెంటు కూడా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసినటువంటి పరిస్థితులు చూసినాం. సరే, వాళ్ళ పార్టీకి మారిండ్రా లేదా అన్నది ఒక ఎత్తు అయితే, స్వయంగా వీళ్ళే బీఫామ్ మీద సంతకం పెట్టి మరి ఇచ్చిండ్రు, పార్టీ తరఫున పోటీ చేయించారు. దానివల్ల కాంగ్రెస్ కి రామచంద్ర నాయక్ గారు ఏదో అభివృద్ధి అయ్యని చెప్పొచ్చు, కానీ దానివల్ల కాంగ్రెస్ కి రాహుల్ గాంధీ గారికి కూడా తేలిన అప్రతిష్టది. దాంట్లో ఏమి రెండో పాయింట్ లేదు. రామచంద్ర గారు మీరు ఒప్పుకోకపోయినా రైట్. ఫైనల్గా ఇప్పుడు ఈ అంశం మీద మీరు మళ్ళీ సుప్రీంకోర్టులో ఈ హైకోర్టు తీర్పు కూడా రిఫర్ చేసే అవకాశం ఉంటుంది. 100కు 100% రిఫర్ చేస్తాము. ఇప్పుడే దాదాపుగా ఆ కంక్లూజన్ అంతా సుప్రీంకోర్టులో మేము గత సంవత్సరం నుండి పోరాటం చేస్తూనే ఉన్నాము. సంవత్సరంన్నర కాలం నుండి ఈ సోమవారం రోజు దాదాపుగా ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడతానే ఉన్నాయి. 100కు 100% నిన్న వచ్చినటువంటి తీర్పును కూడా దానికి రెఫరెన్స్ కింద యాడ్ చేసి మరొకసారి బలంగా వాదనలు వినిపిస్తాం. చాలా స్పష్టంగా అక్కడ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి 100కు 100% ఇక్కడ నిర్ణయం వస్తుంది. రైట్. విఠల్ గారు మీరు చెప్పదలిచారు. ఇక చట్టబద్ధంగా కాన్స్టిట్యూషన్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం 2/3 అనే మెజారిటీ ప్రకారం చేస్తే ఎవరు తప్పుపట్టరు. కానీ మీరు గుర్తు చేశారు సార్, తలసాని శ్రీనివాస్ గారు టీడీపీ నుంచి గెలిచి ఒక్కడు ఎమ్మెల్యే వచ్చాడు, మంత్రి అయ్యాడు. ఆయన ఒక్కరికి 2/3 కూడా అది ఒక్కడే ఫస్ట్ జాయిన్ అయ్యాడు. వెంటనే మంత్రి పదవి ఇచ్చారు. గవర్నర్ గారు ఆ రోజు మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేయించారు. ఇది ఎట్లా చట్టబద్ధమవుతుంది? ఆ తర్వాత కదా అందరు ఒకరు వచ్చిన తర్వాత 2/3 మెజార్టీ అయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా 2/3 మెజార్టీగా తీసుకున్నారు. అదే తంతు వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నం చేస్తా ఉంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. వీరికి ఇప్పుడు 10 మంది 2/3 కూడా కాదు కదా సార్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది 39 సీట్లు. అది అందులో 2/3 అంటే ఆల్మోస్ట్ 27 సీట్లు కావాలి. ఇప్పుడు 10 మంది జాయిన్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు జాయిన్ కాలేదు, మేము అనుబంధంగా బీఆర్ఎస్ తోటే ఉన్నామని చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవం ప్రజలకి తెలుసు, మీడియాకి తెలుసు, దేశమంతా తెలుసు, కోర్టులకు కూడా తెలుసు వీళ్ళు పార్టీ మారారని. నాకు తెలిసి డెఫినెట్ గా సుప్రీం కోర్టు డెఫినెట్ గా చారిత్రకమైన తీర్పు ఇస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది
ఇట్స్ క్లియర్, వాళ్ళు పార్టీ మారింది వాస్తవము, ఎవరు వాళ్ళకి మారలేదని చెప్పినప్పటికీ అంటే కూడా అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తు చేయాలి. మీ మిత్రుడు కాదు 2014-19 టర్మ్లో మీరు కూడా ఆ గవర్నమెంట్లో ఉన్నారు, చంద్రబాబు గారి గవర్నమెంట్లో. అప్పుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు లావాదేవీలనండి ఇంకోటనండి ఫిరాయింపు చేసి మంత్రి పదవులు కూడా ఇచ్చారు నలుగురికి. సో మీరేం తక్కువ తినలేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు కూడా పని చేశాడు సార్, నేను తప్పు పట్టలేదు. తెలుసు సార్ మీకు తెలుసు సార్, బెంగళూరు కర్ణాటకలో రిజైన్ చేసి మన ఎన్నికల్లో గెలిచారు, మధ్యప్రదేశ్ లో రిజైన్ చేసి మన ఎన్నికలు. ఒక్క గోవాలో మాత్రం మొత్తం పార్టీ మా పార్టీలకు వచ్చినప్పుడు 2/3 మించిపోయింది కాబట్టి మేమేం అరుణాచల్ ప్రదేశ్ లో మీకు ఒక్క క్యాండిడేట్ ఉన్నాడో లేడో మొత్తం కలిపేసుకున్నారు. ఒకప్పుడు భజనలాల్ ఇదే పని చేస్తే అబ్బో అని గగ్గోలేయింది ఫిరాయింపులు. హర్యానాలో ఆయారాం గాయారాం అన్నది అక్కడి నుంచే వచ్చింది ఆ పేరు, మార్చేశారు. మీకు చరిత్రకే తక్కువ లేదు సార్. కొమ్మినేని సార్ ఫిరాయింపు చట్టం 2/3 కూడా తీసేస్తే మంచిది. సరే రాజీవ్ గాంధీ గుర్తున్నంత వరకు కాదు, వాజ్పేయి గారి గవర్నమెంట్ లో మొత్తం అయితేనే దాదాపు 3/4 ఎంత అయితేనే చట్టం వర్తిస్తుంది, ఫిరాయింపు. మరి అందరూ కూడా ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి అవన్నీ గాలిపోయినాయి అనుకోవాలో ఏమో. ఇక రైట్ చిన్న రైట్ ఓకే. బీహార్లో రాధేపూర్లో తేజస్వి యాదవ్ గారు ఆర్జేడీ నేత కాబట్టి ఆయన సీఎం క్యాండిడేట్ కాబట్టి ఆయన ముందంజలో ఉన్నారు. బట్ సర్వేలన్నీ మాత్రం మెజారిటీ సర్వేలు మరి బీజేపీకి ఎన్డీఏకి అనుకూలంగా వచ్చాయి కాబట్టి ఇది ఒకటే అని కాదు ఇప్పటికీ అది. ఇక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సంబంధించి ఒక మాట మాట్లాడదాం. రామచంద్ర గారు చెప్పండి, జూబ్లీ హిల్స్లో ఏమిటి ఏ అంశాలు మీరు గెలవబోతున్నామని ఇప్పటికే మీరు చెప్పారు, ఏ అంశాలు ఆధారంగా గెలవబోతున్నారు? వాస్తవంగా రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ బై ఎన్నికలు ఇప్పుడు అంతా ప్రజలంతా మరి వేచి చూస్తున్న పరిస్థితి. ముఖ్యంగా నవీన్ యాదవ్ గారు 14లో 18లో 2 సార్లు మరి అభ్యర్థిగా నిలబడి ఓడిపోవడం, వారి తర్వాత ఓడిపోయినా కానీ ప్రజల్లో నిత్యం వారి సేవా కార్యక్రమాలని కొనసాగించడం, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు అమలు చేసిన పథకాలు, ముఖ్యంగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, అదేవిధంగా పేదలకు రేషన్ కార్డుల పంపిణీ, సన్న బియ్యం అందించడం కార్యక్రమం, అదేవిధంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇలాంటి మరి క్షేత్రస్థాయిలో రీచ్ అయిన పథకాలే ప్రజల్ని. అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ పెద్దగా అభివృద్ధి మీద పెద్ద దృష్టి పెట్టకపోవడం, అదేవిధంగా ప్రచారంలో కేటీఆర్ గారు నిత్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గారిని నిందించడం తప్ప మేము గత 10 సంవత్సరాల్లో ఈ అభివృద్ధి చేసినాం కాబట్టి మాకు ఒక అవకాశం ఇవ్వాలని ఎక్కడ మాట్లాడలేదు. సో వారు చేయకపోవడం, అదేవిధంగా మరి మార్పు బస్తీ ప్రజలు, అది చాలా జూబ్లీ పేరుకే జూబ్లీ హిల్స్ కానీ మొత్తం బస్తీలు బోరబండ యూసుఫ్ కూడా, అదేవిధంగా ఎర్రగడ్డ. ఓకే, వీటితో పాటు డబ్బుల ప్రభావం ఏ రకంగా ఉందో చెప్పండి. డబ్బుల ప్రభావం చాలా జోష్గా సాగినట్లుంది కదా? ఏం లేదండి, డబ్బుల ప్రభావం ఏం లేదు. మరి అన్యాయంగా మాట్లాడమండి అధికారంలో 3 పార్టీలు కాదు మాకున్న సమాచారం, నాకు అక్కడక్కడ మిత్రులు చెప్పిన దాని ప్రకారం బీజేపీ వాళ్ళు కొన్ని చోట్ల 1000 రూపాయలు ఇచ్చారంట, బీఆర్ఎస్ 1500 ఇచ్చిందంట, కాంగ్రెస్ 2500 దాకా ఇచ్చిందట, కొన్ని చోట్ల అయితే 4000-5000 కూడా ఇచ్చిందట. మొత్తం మీద ఉప ఎన్నిక ఎట్లా నడపాలో గురువు గారి దగ్గర నుంచి శిష్యుడు గారు నేర్చుకున్నారనే జనరల్ టాక్ అయితే వచ్చింది. మీరేమంటారు? అంటే వాస్తవంగా గతంలో మునుగోడు ఎన్నికలు, హుజురాబాద్ ఎన్నికలు, కేసీఆర్ గారిని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. ఆ విషయంలో ఆయన కూడా ఏం తక్కువ తినలేదు, అధికారంలో ఉన్నప్పుడు గట్టిగా 10,000 కుటుంబానికి 20,000 అట్లా ప్రలోభ పెట్టే పరిస్థితి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఎక్కడ చేయలేదు. వాస్తవంగా మేము అమలు చేసిన పథకాలు, అదే విధంగా చేసిన అభివృద్ధి, అక్కడ జూబ్లీ హిల్స్ లో దాదాపు 200 కోట్లతోని గత 6 నెలల్లో కొంత అభివృద్ధి మా నాయకులు చేసింది కాబట్టి అవి చెప్పుకున్నాం తప్ప పెద్దగా మేము అక్కడ డబ్బులు అంటే ఏదో ఎరవేసడం లేకపోతే ప్రజల్ని ధోరణి పోలే. తప్పకుండా కాదు బీఆర్ఎస్ కి అనుకూలంగా మౌత్ టాక్ వచ్చిందని చెప్పి తెలివిగా మీరు వ్యూహాన్ని మార్చి అంటే అందరూ ఇచ్చారు, ఇంకా మీరు కాస్త ముందంజకెళ్ళి ఇచ్చారనేది జనరల్ గా వచ్చినటువంటి అభిప్రాయం. ఇప్పుడు
ఒకటండి, వాళ్ళు సోషల్ మీడియాలో ఆ, అంటే వాళ్ళ సొంత ఛానళ్లలో కొంత హడావుడి చేసిరు. ఎఫ్ఎం రేడియోలో కూడా మరి వాళ్ళు అంటే దుష్ప్రచారాలు అంటే ఓహో, ప్రభుత్వం ఏం FM రేడియోలో కూడా చేయట్లేదని చేశారా? చెప్పాలి. ఓకే. కానీ ప్రజలు ఏంటంటే ఇప్పుడు ఈ అభివృద్ధి 2 సంవత్సరాలు ఒక 20 నెలలే, డిసెంబర్ 3వ తారీఖు వస్తే ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. సో ఈ 2 సంవత్సరాల్లో మేము ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చడం, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని అసలు వడ్డీ దాదాపు సంవత్సరానికి 1,20,00,000 అండి. అది ఓకే. కడుతూనే మళ్ళీ ప్రజల్లో సంక్షేమ పథకాలు తీసుకెళ్తా ఉన్నాం. ఆ సంక్షేమ పథకాలు గమనించిన ప్రజలే రైట్, చూద్దాం మరి ఇంకా ఇంకొద్దిసేపట్లో ఆ పరిణామాలు చేస్తాయి కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఏం మాట్లాడతారో విందాం.